హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన ఫ్రెండ్ ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి దీర్ఘ చతురస్రాకార పార్కు చుట్టూ 5 కిలోమీటర్ గంటకు వేగంతో పరిగెత్తి 6 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఆ పార్కు పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2 అయినా ఆ పార్కు వైశాల్యం ఎంత? సో ఈ ప్రశ్నలో క్లూ కూడా దాగిందండి. పార్కును చుట్టూ పరిగెత్తడానికి 5 కిలోమీటర్ల గంటకు వేగంతో పరిగెత్తుతూ 6 నిమిషాల్లో పూర్తి చేశాడు. అంటే 6 నిమిషాల్లో పూర్తి చేసిన లేదా అతను పరిగెత్తిన దూరాన్ని కానీ మీరు కనుక్కోగలిగితే ఆ నిష్పత్తిని మనం అనుసరించి ఆ పార్కు పొడవు వెడల్పులు కనుక్కోవచ్చు. ఈ పొడవు వెడల్పుల ఆధారంగా మనం వైశాల్యం కట్టవచ్చు. దీన్ని ఏ విధంగా ప్రారంభిద్దాం? సో వ్యక్తి పరిగెత్తిన వేగం ఒక్కసారి చూద్దాం. చూసుకున్నట్లయితే 5 kmph. దీన్ని మీటర్ పర్ సెకండ్స్లో మార్చుదాం. ఒకసారి మార్చాలంటే దీన్ని 5/18 చేత ఇంటూ చేయాలి. సో 25/18 మీటర్ పర్ సెకండ్ అనమాట. సో ఈ వేగాన్ని మనం ఈ 6 నిమిషాల్లో తను ఎంత దూరం పరిగెత్తాడు అనేది మనం కట్టినట్లయితే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నని మనం సాధిద్దాం ఒకసారి. అంటే అతని వేగం 25/18 మీటర్ పర్ సెకండ్ అయితే 6 నిమిషాల్లో అతను పరిగెత్తిన దూరం ఎంత? అంటే మనకి 6 నిమిషాలు అనేసరికి 6 నిమిషాలని కూడాను సెకండ్లో మార్చాలి. 6 × 60 సెకండ్. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే 6 1 6 3, అలాగే 3 1 3 20. అంటే తను పరిగెత్తిన దూరం 20 × 25 అంటే 500 మీటర్లు. అంటే తను పరిగెత్తిన మొత్తం దూరం ఎంతండి? 500 మీటర్లు. అంతేకాకుండా పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంతండి? నిష్పత్తి వచ్చి ఇక్కడ 3:2. సో సామాన్య నిష్పత్తి ఎక్స్గా తీసుకుంటే మనకేమవుతుంది? 3x 2x అవుతుంది. అయితే చుట్టుకొలత కట్టండి. చుట్టుకొలతకు సూత్రం ఏంటండి? 2 × L+B = తను పరిగెత్తిన మొత్తం దూరం. అంటే L+B = 500/2 అంటే 250 వస్తుంది. 250 మీటర్లు. మరి దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ 250 మీటర్ని మనం దేనికి సమానం చేయొచ్చు? L+Bకి. అంటే L ఎంత మనం ఏమని ఊహించాం? 3x. అలాగే బ్రెడ్త్ 2x = 250కి సమానం అయితే 5x = 250 అవుతుంది. అలా అయినప్పుడు x = 250/5 50 మీటర్లు అనమాట. అంటే x సామాన్య నిష్పత్తి మీకు 50 మీటర్లు వచ్చినప్పుడు పొడవు ఎంత అవుతుందండి? 3 × 50 150 మీటర్లు. అలాగే వెడల్పు ఎంత అవుతుంది? 2 × 50 100 మీటర్లు. అలా అయినప్పుడు ఆ పొలం వైశాల్యం సూత్రం మనందరికి తెలిసిందే, L/B. దాని ప్రకారం 150 మీటర్లు × 100 మీటర్లు చేయండి. మొత్తంగా మనకు 15,000 చదరపు మీటర్లు వస్తుంది. ఇది ఈ ప్రశ్నకు సమాధానం అండి. ఈ విధంగా మనం విశ్లేషించి చేస్తే దీనికి ఆన్సర్ని కనుగొనగలం. థ్యాంక్ యూ.